అసలు ఏం జరుగుతుంది సార్ ఈ రిలేషన్షిప్స్లో? మీరు ఎట్లాంటి మార్పులు గమనిస్తున్నారు ఈ మధ్య కాలంలో? మొత్తం వరల్డ్ అంతా సఫర్ అవుతుందండి రిలేషన్షిప్స్. కంట్రీకి పడట్లేదు, స్టేట్కి పడట్లేదు. లవ్ రిలేషన్షిప్స్ ఉంటాయి. ఇక్కడ ఏం ప్రాబ్లమ్స్ చూస్తున్నారు సార్ మీరు వీళ్ళలో ఈ యంగేజ్ జనరేషన్, టీనేజ్ వాళ్ళు కూడా? నేను నా సిచ్యువేషన్లో నాకు కావాల్సినట్టు జరగాలి. ఓకే, నీకు కావాల్సింది ఏంటి, వాట్ యూ నీడ్, వాట్ యూ రిక్వైర్ అనే దాంట్లోకి వెళ్ళరు. చిన్న ఏజ్లో సార్ ముఖ్యంగా, అంటే మనం 35 లోపు అనుకుంటే వీళ్ళకి ఇంత మెచ్యూరిటీ లెవెల్స్ ఉండట్లేదు అనేది ఒక మనం అబ్జర్వేషన్ చేస్తున్నాము. ఒకవేళ వీళ్ళకి ఏమైనా అంటే మనకు అంటే కాలేజీ లెవెల్లోనే రిలేషన్షిప్స్ మీద ఏమైనా క్లాస్ టీచింగ్ ఉండాలా లేకపోతే లేవా మన దగ్గర, ఏంటి పరిస్థితి? మ్యాక్సిమం ఓకే తెలుసు, ఇది నేను క్లియర్గా చెప్పగలను. కాకపోతే ప్రాబ్లం మిస్ఇన్ఫర్మేషన్ త్వరగా వెళ్తుంది. అచ్చా, ఒక రిలేషన్షిప్లోకి వెళ్ళాక ఏంటి రెస్పాన్సిబిలిటీస్ ఇవేముండవు. నాకు నచ్చినట్టుగా వాళ్ళు లేరు కాబట్టి నేను వాళ్ళకి నచ్చినట్టుగా చేయనవసరం లేదు. ఓకే, ఈజ్ యాజ్ సింపుల్ యాజ్ ట్రాన్సాక్షనల్ అయిపోయింది. ఎంత తొందరగా వీళ్ళు రిలేషన్లోకి వచ్చారో అంతే తొందరగా విడిపోవడానికి ఎక్కువ చూస్తున్నాం. విడాకుల కేసులు చాలా ఎక్కువ చూస్తున్నాం. అవునవును. కొంచెం దూరంగా ప్రేమించుకొని ఉంటున్న కాలంలో కొంచెం బాగున్నప్పటికీ ఒక్కసారి ఒక చోట కలిసి ఉండడంలో వీళ్ళకి చాలా ఇబ్బందులు వస్తున్నట్టున్నాయి. ఎట్లాంటివి ఫేస్ చేస్తున్నారు? ఏ కారణాలు వీళ్ళని? చాలా మంది సఫర్ అయ్యేది పెళ్ళి అనుకుని మ్యారేజ్ చేసుకున్నాక ఫ్యామిలీస్తో ఉండలేక, వీళ్ళ ఒపీనియన్స్ వేరుంటాయి, అత్తమామ ఒపీనియన్స్ వేరుంటాయి, దాంతో ఫ్యామిలీస్ టుగెదర్ లేక ఒకటి. ఈ నార్సిసిస్టిక్ రిలేషన్షిప్స్ వల్ల ఫ్యామిలీ నాశనమైన వాళ్ళు 1% చెల్లించారండి ఈ మధ్య కాలంలో సార్. ఈ డింక్ లైఫ్ అని, సింక్ లైఫ్ అని మనం వింటున్నాము. ఇలాంటి చోట్ల ఈవెన్ పిల్లలు కూడా ఉండరు కాబట్టి ఏ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన అవసరం ఉండదని ఒక ఫ్యాక్టర్ పనిచేస్తుంది. టక్కున విడిపోవడానికి కూడా అవకాశం ఉంటుందా? నిజమే కదా, అసలు దానికోసమే పెట్టుకుంది. ఓకే, నో రెస్పాన్సిబిలిటీ అనే దానికోసమే డ్యూయల్ ఇన్కమ్, నో కిడ్స్. ఇంకొకటి ఈ మధ్య కాలంలో ఈ మంకీ బారింగ్ రిలేషన్షిప్ అని బ్యాకప్ ప్లాన్స్ పెట్టుకుంటున్నారే వింటున్నాను. అంతే, ఎప్పుడైనా సరే బ్యాకప్ ప్లాన్ ఉంది అంటే అది రియల్ లవ్ కాదు. ఒక ఇద్దరి మధ్యలో సార్, అంటే అది లవ్ రిలేషన్షిప్ కావచ్చు, పెళ్ళి కావచ్చు, తల్లి బిడ్డలు కావచ్చు. ఈ రిలేషన్షిప్ని ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ఈ ఇద్దరి మధ్యలో ఎలాంటి ఫ్యాక్టర్స్ మనం గుర్తించి జాగ్రత్త పడాలి ఫైనల్గా సార్? ఎనీ రిలేషన్షిప్ మ్యూచువల్ రెస్పెక్ట్. ఓకే, గౌరవం ఇద్దరికి పరస్పర. తల్లికి నేను గౌరవిస్తాను, యాజ్ ఎ కొడుకు, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ నాకు నా తల్లి ఇవ్వాలి అనేటట్టు అందరు పెట్టుకోవాలి. తల్లి కానీ, తండ్రి కానీ, కొడుకు కానీ, కూతురు కానీ. హలో, వెల్కమ్ టు 3TV. ఈరోజు మనతో పాటు స్టూడియోలో డాక్టర్ హరీష్ తెన్నేటి గారు ఉన్నారు. హరీష్ తెన్నేటి గారు సర్టిఫైడ్ లైఫ్ కోచ్. హలో సార్. హలో అండి. సార్, యాక్చువల్గా ఈరోజు మనము కొంత ఎమోషనల్ రిలేషన్షిప్స్ గురించి ఒక చిన్న ఎపిసోడ్ లాగా డిస్కస్ చేద్దాం. తప్పకుండా. ఇంకా చాలా కాలంగా మనం చూస్తూ ఉన్నాము. ముందు నుంచి కూడా ఎమోషనల్ రిలేషన్షిప్స్ అన్నవి ఈ సంబంధాల్లో, మానవ సంబంధాల్లో రకరకాల మార్పులు వస్తున్నాయి. మనం వాటిని గమనిస్తూ ఉన్నాం కూడా. ఈ మధ్య కాలంలో ముఖ్యంగా ఒక రకమైన ఒక టర్బులెన్స్ ఎమోషనల్ రిలేషన్షిప్ లాగా చూస్తున్నాం. ఎంత తొందరగా రిలేషన్షిప్లోకి వస్తున్నారో అంతే తొందరగా కూడా విడిపోతున్నారో మనం చూస్తున్నాం. అది లవ్ రిలేషన్షిప్ కావచ్చు, ఆర్ మ్యారేజ్ కావచ్చు, ఈవెన్ ఫ్రెండ్షిప్స్ కూడా చూస్తున్నాం. అట్లాంటివి పేరెంట్స్తో కూడా చూస్తున్నాం. అసలు ఏం జరుగుతుంది సార్ ఈ రిలేషన్షిప్స్లో? మీరు ఎట్లాంటి మార్పులు గమనిస్తున్నారు ఈ మధ్య కాలంలో? మొత్తం వరల్డ్ అంతా సఫర్ అవుతుందండి రిలేషన్షిప్స్. కంట్రీకి పడట్లేదు, స్టేట్కి పడట్లేదు. మనుషులకి రిలేషన్షిప్స్ లేవు. తల్లికి కొడుక్కి బాగుండట్లేదు. పిల్లలకి ఎప్పుడు తల్లి కొడుకు అంటే చాలా మంచి బాండ్ ఉండేది. అలాంటిది అదే మర్డర్లు కూడా చూస్తున్నాం, తల్లిని చంపేయడం అట్లా. అవును. సో పాయింట్ ఈస్, వరల్డ్ మొత్తం రిలేషన్షిప్స్ని అర్థం చేసుకోకుండా ఓకే నా స్వార్థమే ఇంపార్టెంట్ అనే దాంట్లోకి వెళ్ళిపోతున్నారు. ఓకే, బికాజ్ వాల్యూమ్ ఎక్కువ ఉన్నాం కాబట్టి, పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్, అందులో ఇలాంటివి మనం కామన్గా ఎక్కువ చూస్తూ ఉన్నాం. సో నా ఎంటైర్ వర్క్ కూడా అదే. ఓకే, దట్ లైఫ్ని అలా నెగిటివ్ వైపు తీసుకెళ్లే కంటే ఉన్న సిచ్యువేషన్ నుంచి బెటర్గా చేయడం ఎలా అనేది మై ఎంటైర్ వర్క్ అనమాట. వాట్ ఎవర్ ప్రాబ్లమ్ ఇస్ దేర్, అక్కడ నుంచి స్టార్ట్ చేస్తే సాల్వ్ చేయొచ్చు అనేది నా ఎజెండా. చాలా మంది ఏం చేస్తారంటే అక్కడ ప్రాబ్లంలో ఉండి అప్పుడు మా నాన్న చేస్తుంటే, అప్పుడు నా ఫ్రెండ్ అట్లా ఉండుంటే, అప్పుడెప్పుడో జరుగుంటే అనేది చాలా మంది చేసే తప్పు. సో మా ఎంటైర్ వర్క్ రిలేషన్షిప్స్ లో ఏ సమస్య ఉన్నా సరే, ఓకే, ఏ ప్రాబ్లం మీ హస్బెండ్తో, వైఫ్తో, పిల్లలతో ఏదైనా కానీ, అక్కడ ఉన్న దాంట్లో బెస్ట్గా మనం ఎలా చేయగలం. చాలా మందికి అర్థం కాని పాయింట్ ఇది. దట్ రిలేషన్షిప్ లో వాడు కరెక్ట్ చేయాలి అనుకుంటాడు.
ఓకే. ఈ రిలేషన్షిప్ సఫర్ అవ్వడానికి అన్ని కారణం అవతల వాడు కరెక్ట్గా ఉండాలి, నేను కరెక్టే, రెండు వైపుల నుంచి ఆలోచించారు, అవతల వాడే కరెక్ట్ కావాలి, అప్పుడే నేను హ్యాపీగా ఉంటానని దాంట్లో ఉంటాను. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లవ్ రిలేషన్షిప్స్ ఉంటాయి, ఇక్కడ ఏం ప్రాబ్లమ్స్ చూస్తున్నారు సార్ మీరు వీళ్ళలో ఈ యంగేజ్ జనరేషన్ టీనేజ్ వాళ్ళు కూడా? స్టార్ట్లో ఇన్ఫాచ్యుయేషన్ అయిపోతుంది, ఇద్దరు ఇష్టపడతారు ఫస్ట్లో, దాని తర్వాత స్టార్ట్ అవుతుంది గేమ్. నేను అనుకున్న టైంకి నువ్వు రాలేదనో, లేకపోతే నువ్వు వాళ్ళెవరితో ఫోన్లో మాట్లాడావనో, ఈ టైప్లో నేను నా సిచ్యువేషన్లో నాకు కావాల్సినట్టు జరగాలి, నీకు కావాల్సింది ఏంటి, వాట్ యూ నీడ్, వాట్ యూ రిక్వైర్ అనే దాంట్లోకి వెళ్ళరు. సో ఇది మనం లవ్లో ఈ మధ్య చూస్తుందంటే నంబర్ ఆఫ్ ఆప్షన్స్ అండ్ ఓపెన్ రిలేషన్షిప్స్. ఏ రిలేషన్షిప్ అయినా నాకు ఒకసారి నా లైఫ్లోకి వచ్చారు అంటే ఐ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ దెమ్ అనేది లేదు. నేను హ్యాపీగా ఉన్నంత వరకు ఓకే, నువ్వు నన్ను ఏ మాత్రం 1% థ్రెట్ చేసినా నేను ఐఎమ్ గోయింగ్ టు మూవ్ అవే, అంతే, నాకు ఆ ఫ్రీడమ్ ఉంది, నేను కమిటెడ్ లేను అనే దాంట్లో ఉన్నారు. సింపుల్ అయిపోయి అండ్ వాళ్ళ సైడ్ ఆర్గ్యుమెంట్ వింటే కరెక్ట్ అనిపిస్తుంది. అవును భయ్, నేను ఎందుకు పడి ఉండాలి, నాకేం అవసరం అనే వాళ్ళతో మనం యాక్చువల్గా కూడా మాట్లాడలేం. అవును, నా ఇష్టం, నా లైఫ్, నేను ఎట్లాగైనా ఉంటా, ఒకళ్ళు కాకపోతే ఇంకోళ్ళు చూసుకుంటా అని చెప్పి. ఒక అమ్మాయి ఒకే టైంలో 5 మంది అబ్బాయిలతో డేటింగ్ చేస్తుందంట, 5 మెంబర్స్తో. అబ్బాయిలు కూడా ఉన్నారు అట్లా, ఉన్నారు. అంటే ఏ డిస్కషన్ మాట్లాడుతున్నా అందులోంచి ఒక పాయింట్ ఏరి మొత్తం టాపిక్ని డైవర్ట్ చేస్తారు. సో నా ఇంటెన్షన్ ఏంటంటే పాయింట్ అర్థం కావాలి చెప్పి. ఒక అమ్మాయి అని అనుకోండి, అబ్బాయికి కూడా వర్తిస్తుంది అది. సో వాళ్ళు ఒక్కొక్క టైంలోనే 5 members 6 members విచ్ ఈజ్ ఎమోషనల్ ట్రామా. తెలియకుండానే మనం ఒక కార్మిక బంధనంలోకి వెళ్ళిపోతాం. ఈ విషయం అర్థము కాక చాలా మంది ఆ ఏజ్లో ఉన్నప్పుడు ఈ అమ్మాయి నచ్చింది, ఈ అమ్మాయి నచ్చింది, ఈ అమ్మాయి నచ్చింది, ఇట్లా 4-5 ఆప్షన్లు పెట్టుకుని నాకు అందులో బెస్ట్ ఏది ఏరుకోవాలి అనే దాంట్లో వెళ్తే కొన్ని రోజులు బెస్ట్ బాగుంటుంది. మనం ఏదైనా కొత్త కారు కొనుక్కున్నాం అనుకోండి, కొన్ని రోజులు చూపించుకుంటాం అందరికి, తర్వాత రొటీన్ అయిపోతుంది. దాన్ని ఎక్కడికి తగిలిచ్చినా కూడా, గీతలు పడ్డా కూడా పట్టించుకోం. అలాగా రిలేషన్షిప్ని ఏదైనా సరే నువ్వు అలా వస్తువులాగా తీసుకుంటే ఆ వస్తువు ఫేడ్ అవుట్ అయిపోతుంది కొన్ని రోజులకి. నీ లైఫ్లోకి ఎవరైనా వస్తే ఈ బంధము నాకు రావడం, మనకు అందుకే రుణానుబంధ రూపం అంటారు. ఏదో జన్మలో రుణము ద్వారా నాకు వచ్చిన ఈ బంధాన్ని నేను కంపల్సరీ పూర్తిగా నిర్వర్తించి పంపాలి అనే రెస్పాన్సిబిలిటీ తీసుకోగలిగితే ఎవ్రీ రిలేషన్షిప్ విల్ స్టే. చిన్న ఏజ్లో సార్, ముఖ్యంగా అంటే మనం 35 లోపు అనుకుంటే వీళ్ళకి ఇంత మెచ్యూరిటీ లెవెల్స్ ఉండట్లేదు అనేది ఒక మనం అబ్జర్వేషన్ చేస్తున్నాము. ఒకవేళ వీళ్ళకి ఏమైనా అంటే మనకు అంటే కాలేజీ లెవెల్లోనే రిలేషన్షిప్స్ మీద ఏమైనా క్లాస్ టీచింగ్ ఉండాలా లేకపోతే లేవా మన దగ్గర, ఏంటి పరిస్థితి? సో పిల్లలు మెచ్యూర్ లేదు అంటే మాత్రం నేను అసలు ఒప్పుకోనండి. చాలా ఓవర్ మెచ్యూరిటీతో ఉన్నారు. అంటే వాళ్ళ ఏజ్ని దాటి దే ఆర్ సీయింగ్ ద వరల్డ్. ఇప్పుడు ఒకప్పుడు మన కాలనీ, మన గల్లీ లేదా ఒక న్యూస్ పేపర్లో వచ్చే మ్యాటరే. ఇప్పుడు ఎంటైర్ వరల్డ్ ఈజ్ ఇన్ దేర్ హ్యాండ్స్. ఎక్కడో కొరియన్ సిరీస్లు చూస్తున్నారు, ఎక్కడో అబ్రాడ్ సినిమాలు చూస్తున్నారు, చాలా విషయాలు ఈజీగా వాళ్ళ ఫోన్లోకి వచ్చేస్తున్నాయి. అండ్ దే ఆర్ ఆల్ అన్ని తెలిసి తెలియక ఎక్కడో ఒకళ్ళిద్దరు కొంత మైండ్ తక్కువ ఉన్న వాళ్ళు ఉంటారేమో కానీ, బట్ మ్యాక్సిమం తెలుసు. ఇది నేను క్లియర్గా చెప్పగలను. కాకపోతే ప్రాబ్లం మిస్ఇన్ఫర్మేషన్ త్వరగా వెళ్తుంది. సో వాళ్ళు తీసుకునేది కూడా వాళ్ళకి కావాల్సిందే తీసుకుని, అవసరమైంది దే విల్ క్విట్, వదిలేస్తారు ఈజీగా, వాళ్ళకి నచ్చినట్టుగా మార్చుకుంటారు. సో దానివల్ల వస్తుంది ప్రాబ్లమ్స్. మిస్ఇన్ఫర్మేషన్ ఎక్కువైపోయింది. విపరీతమైన ఇన్ఫర్మేషన్ ఉంది, దాంట్లోంచి తీసుకునేది వీళ్ళు కావాల్సిన ఇష్టమైన 4-5 పాయింట్లే తీసుకుంటారు. ఎంత తీసుకుంటారంటే, ఒక అబ్బాయి ఈ మధ్య నా దగ్గరకు వచ్చి, ఇలాంటి రిలేషన్షిప్స్లో సార్ నేను ఎందుకు అట్లాగా ఉండాలి, వాళ్ళు ఎందుకు ఇలా బిహేవ్ చేయాలి అని చెప్పి ఒక 20-25 minutes ఆర్గ్యుమెంట్ అనమాట. అసలు బ్యాక్ డ్రాప్ ఏంటి, అసలు ఏం జరుగుతుంది, ఒక రిలేషన్షిప్లోకి వెళ్ళాక ఏంటి రెస్పాన్సిబిలిటీస్, ఇవేముండవు. నాకు నచ్చినట్టుగా వాళ్ళు లేరు కాబట్టి నేను వాళ్ళకి నచ్చినట్టుగా చేయనవసరం లేదు. ఈజ్ యాజ్ సింపుల్ యాజ్ ట్రాన్సాక్షనల్ అయిపోయింది. ట్రాన్సాక్షనల్గా నువ్వు నాకు ఎంత ఇచ్చావు, నేను ఎంత ఇచ్చాను, అంతే.
ఓకే నువ్వు ఇంత ఇచ్చావా నేను ఇంత ఇచ్చాను, ఇచ్చి పుచ్చుకునే రిలేషన్షిప్స్ లాగా అయిపోయారు. సో అలాంటప్పుడు డెఫినెట్లీ అందులో ప్రేమ లేదు, డెఫినెట్లీ అందులో ఒక బంధం లేదు. ఇట్స్ జస్ట్ దట్ నువ్వు నన్ను ఎక్స్ప్లాయిట్ చేస్తావు, నేను నిన్ను ఎక్స్ప్లాయిట్ చేస్తాను, నువ్వు నన్ను ఇంతే వెళ్తుంది. ఎవడు ఎక్కువ ఎక్స్ప్లాయిట్ చేస్తాడు, ఎవరు సైలెంట్ ఉంటారు వాడు సఫర్ అవుతారు. వీడు ఎక్కువ ఎక్స్ప్లాయిట్ చేస్తాడు, వీడు తక్కువ ఉంటాడు వాడు సఫర్ అవుతాడు. సో ఈ రిలేషన్షిప్స్ అన్నిట్లో మనకి ఎలా చూపించారంటే ప్రొజెక్షన్ ఫ్యామిలీలో, పేరెంట్స్లో, మీ అమ్మ ఎప్పుడు వంటింటి కుందేలురా, మీ నాన్న ఎప్పుడు ఇలా ఉంటాడు ఇంటికి వచ్చి కొడతాడు రా అనే ప్రొజెక్ట్ చేస్తారు. సో నిజమే అనిపిస్తుంది మనకి, కానీ అన్ని ఇంట్లలో అలా జరగవే. ఎందుకు ఇంటికి వచ్చాక అమ్మకి రెస్పెక్ట్, డబ్బులంతా తీసి అమ్మ చేతిలో పెట్టి నువ్వే ఖర్చు పెట్టు అనే వాళ్ళు కూడా ఉంటారు కదా, అవి కూడా ఉన్నాయి. కానీ వాళ్ళు ఎలా ప్రొజెక్ట్ చేస్తారంటే కావాల్సింది మాత్రమే. మా ఇంటికి వస్తే మా నాన్న మా అమ్మని కొట్టేవాడు, సో అందుకని నాకు పెళ్ళే వద్దు సార్ అంది ఒక అమ్మాయి. మీ నాన్న మీ అమ్మని కొట్టే ఒక కాంబినేషన్ పట్టుకుని జీవితం అంతా అబ్బాయిలంతా ఇలాగే ఉంటారు అని ఫిక్స్ అయిపోయింది. సో పాయింట్ ఈజ్ మన ఈ ఇన్ఫర్మేషన్ వల్ల మిస్ఇన్ఫర్మేషన్ ఎక్కువైపోయే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఒక్కసారి ఇప్పుడు నా వీడియో ఎవరైనా చూసారు అనుకోండి, అన్ని సజెషన్స్లో నా వీడియోలో వచ్చినట్టు వాళ్ళు ఎవరైనా అబ్బాయిలు మోసగాళ్ళు అని చూసారు అనుకోండి, అన్ని అబ్బాయి మోసగాళ్ళు వీడియోలు వస్తాయి. అట్లాంటి అల్గారిథం పెట్టుకుంటారు, అల్గారిథమే ఉంటుంది యాక్చువల్లీ, టకటక అలాంటివి వస్తుంటాయి. అండ్ వీళ్ళకి తెలియకుండానే ఒక సిస్టమ్ మైండ్లో తయారు చేసుకుని దాని నుంచి ఆపరేట్ చేస్తారు. మైండ్లో ఒక టైప్ ఆఫ్ ఓకే అబ్బాయిలంతా వేస్ట్ గాడు, అమ్మాయిలంతా ఇలాగ ప్రోగ్రామింగ్ అయిపోతుంది. దానివల్ల సఫర్ అవుతారు చాలా మంది. ఒక అబ్బాయి ఇంటికి వచ్చాక నా వైఫ్ రాగానే ముందు నా దగ్గర నుంచి బ్యాగ్ తీసుకోవాలి ఈ టైప్లో ఊహించుకుంటాడు. ఆమె ఏదో పనిలో లేకపోతే నీకు నా మీద గౌరవం తగ్గిపోయింది, నీకు నువ్వు బిజీ అయిపోయావు, నీకేంటి నువ్వు కూడా సంపాదిస్తున్నావు కదా, నీకు పొగరు వచ్చేసింది, ఈ టైప్లో. సో ఫర్ ఎవ్రీథింగ్ మిస్ఇన్ఫర్మేషన్ కలెక్ట్ అయ్యి దాన్ని ప్రాసెస్ చేసుకునే టైం లేక దే విల్ ఎమోషనల్లీ డిస్రెగ్యులేట్. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేయడం స్టార్ట్. ఇది ఎంత డీప్గా ఆలోచించుకోవాలంటే ఫ్యామిలీస్ దట్ మనం మన పిల్లలకి అట్లాంటివి నేర్పించకూడదు. మన స్కూల్ వ్యవస్థ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా రిలేషన్షిప్స్ ఎంత ఇంపార్టెంట్, ఆన్సర్స్ రాయడం కోసం కాదు, రిలేషన్షిప్స్ ఆర్ రియల్ అండ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ విల్ హ్యావ్ ఎ మనసు అండ్ ఆ మనసుకి తగ్గ ఆపరేషన్ వాళ్ళది సెపరేట్ ఉంటుంది. నేను నా రూల్స్ అందరి మీద రుద్దలేను అనేది తెలుసుకోవాలి. అవి లేక చాలా మంది సఫర్ అవుతున్నారు. ఈ మధ్య మర్డర్లు చూస్తున్నాము, ఒక అబ్బాయి తీసుకెళ్లి 5 మంది బాయ్ ఫ్రెండ్స్ తో రేప్ చేయించడము, ఇవన్నీ కూడా చాలా హారబుల్ సీన్స్. బికాస్ ఆఫ్ దట్ నేను వాడుకోవాలి, నాకు ఈ ట్రాన్సాక్షన్లో ఇంత రావాలి, అన్ని డబ్బు రూపంలోను, అన్ని ట్రాన్సాక్షన్ రూపం, అన్ని ప్రాఫిట్ రూపంలో ఇవే చూస్తున్నారు. దీన్ని దాటి ఒక అడుగు ముందుకు వేసి లేదు వీఆర్ ఆల్ హ్యూమన్స్, ఇంకొంచెం హ్యూమానిటీకి దగ్గరికి వెళ్దాం అనే ఆలోచన తక్కువైపోయింది. బికాస్ ఆఫ్ టెక్నాలజీ, బికాస్ ఆఫ్ ఓవర్ యూసేజ్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్, దానివల్ల జరుగుతుంది. నెక్స్ట్ సార్, ఇప్పుడు ఈ లవ్ రిలేషన్స్ తర్వాత ముఖ్యంగా మనం చూస్తున్నవి పెళ్లికి సంబంధించి ఐదర్ అరేంజ్డ్ కావచ్చు, లవ్ కావచ్చు, ఈవెన్ లివ్ ఇన్ రిలేషన్స్ మనం చూస్తున్నాం ఈ మధ్య కాలంలో. కొంచెం డిఫరెంట్ తరహా పెళ్లి వ్యవస్థను, మ్యారేజ్ వ్యవస్థను చూస్తూ ఉన్నాం. ఈ మ్యారేజ్ వ్యవస్థలో కూడా ఒక స్టెబిలిటీ లేదు. ఎంత తొందరగా వీళ్ళు రిలేషన్లోకి వచ్చారో అంతే తొందరగా విడిపోవడానికి ఎక్కువ చూస్తున్నాం. విడాకుల కేసులు చాలా ఎక్కువ చూస్తున్నాం. కొంచెం దూరంగా ప్రేమించుకొని ఉంటున్న కాలంలో కొంచెం బాగున్నప్పటికీ ఒక్కసారి ఒక చోట కలిసి ఉండడంలో వీళ్ళకి చాలా ఇబ్బందులు వస్తున్నట్టున్నాయి. ఎట్లాంటివి ఫేస్ చేస్తున్నారు? ఏ కారణాలు వీళ్ళని? చాలా మంది సఫర్ అయ్యేది పెళ్ళి అనుకుని మ్యారేజ్ చేసుకున్నాక ఫ్యామిలీస్తో ఉండలేక, వీళ్ళ ఒపీనియన్స్ వేరుంటాయి, అత్తమామ ఒపీనియన్స్ వేరుంటాయి, దాంతో ఫ్యామిలీస్ టుగెదర్ లేక ఒకటి. రెండోది వచ్చేసి ఎలా అయితే కాలేజ్ డేస్లో వాటిలో ఉంటామో ఆ రిలేషన్షిప్స్ ఇప్పుడు కూడా కంటిన్యూ అవ్వాలి, అలాగే ఉంటుంది, లైఫ్ అంతా అలాగే చూడాలి, జాయ్గా ఉంటుంది అని అనుకుంటే అప్స్ అండ్ డౌన్స్ వస్తే తట్టుకోలేకపోతున్నాం. అండ్ చాలా ఓవర్ ప్యాంపరింగ్ అండ్ ఓవర్ కేరింగ్ మదర్స్, ఫాదర్స్ ఈ రిలేషన్షిప్స్ తెగిపోవడానికి కారణం అవుతున్నారు. ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతారు. ఈ మధ్య పేరెంట్స్ కొన్ని చూసాను, నిజంగా ఉంటుంది. పేరెంట్స్ ప్రతి దాంట్లో అమ్మాయి ఏది చెప్పినా, అబ్బాయి ఏం చెప్పినా దూరిపోయి అసలు ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, అలా ఉంటుంది, ఇలా ఉంటుంది. నేను ఒక టిపికల్ కేసు చూసాను వేర్ అమ్మాయి అబ్బాయి ఇద్దరు వచ్చి ఇతను వాళ్ళ అమ్మా నాన్న గురించి, అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్న ఇంటర్ఫియర్ అయిపోతారని, అమ్మాయి అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్న ఇంటర్ఫియర్ అవుతారని. వాళ్ళు యాక్చువల్ మేము ఏం చెయ్యం సార్, అసలు మేము మాట్లాడి కూడా 6 months అవుతుంది సార్ అన్నా కూడా లేదు, వాళ్ళ అమ్మ ఫోన్ చేసి అబ్బాయికి చెప్పి అన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయించేస్తుందండి అని అమ్మాయి అనుకుంటుంది. అబ్బాయి
అంటే వాళ్ళ అమ్మకు ఫోన్ చేస్తుందండి, అంతా ఆమె చెప్పేస్తుందండి. లేని చోట్ల ఉన్నట్టు ఉన్నాయి కూడా ఉన్నాయి కదా, ఉన్నాయి ఖచ్చితంగా ఉన్నాయి. అంటే హౌ ద ఇప్పుడు అవేవో చూసి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసి దాన్ని తప్పుగా యూజ్ చేసుకోవడానికి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేశారు, వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేశారు, తోటి కోడలు చేతబడి చేసిందని. ఈ టైప్లో సమ్వేర్ ఆ రిలేషన్షిప్, నేను నా ఫ్యామిలీ, నా హస్బెండ్, మీ ఆర్ వన్ ఫ్యామిలీ అనేది పాయింట్ పోయి, నేను ఎంతసేపు నేను బాధపడ్డానికి కారణం మా తోటికోడలు, అత్త, మామ, ఇంకోళ్ళు, అరే మేమిద్దరం లైఫ్ లీడ్ చేయాలి, మేము ఎంత బాగుండాలి అనే కాన్సెప్ట్ తీసేస్తున్నారు. ఆర్ ఒకళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తారు బాగా, ఒకళ్ళేమో చాలా అణిగి సఫర్ అయ్యి బయటకు వచ్చేస్తారు. ఇలాగా రిలేషన్షిప్స్లో స్పాయిలింగ్ అవుతుంది. ఇంకొక ఆస్పెక్ట్ చూసాను నేను రిలేషన్షిప్స్లో, పారాసోషల్ రిలేషన్షిప్స్ అంటే మ్యారేజ్ అయిపోయిన అమ్మాయి 1-2 years బాగానే ఉండి, దాని తర్వాత నుంచి ఇంకా వేరే వాళ్ళు ఆఫీసుల్లో కొలీగ్స్, ఫ్రెండ్స్ అయ్యారని, ఫోన్లలో ఇంకోళ్ళతో చాటింగ్ చేస్తున్నారని, ఇవి చాలా ఎక్కువైపోయాయి ఇప్పుడు. పారాసోషల్ రిలేషన్షిప్స్ లైక్ ఆఫీస్లో కొలీగ్స్తో పనిచేసిన వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయడం, అండ్ వేరే ఫ్రెండ్స్, చిన్నప్పుడు ఫ్రెండ్స్ ఎవరో మళ్ళీ పరిచయం అయ్యారని, అప్పుడెప్పుడో ప్రేమించిన అతను ఎక్స్ బాయ్ ఫ్రెండ్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వెనక్కి వచ్చేసారని, ఈ టైప్లో చాలా రిలేషన్షిప్స్ ఈరోజు చూస్తున్నాం. అండ్ తప్పేంటి, నాకు ఐ స్టిల్ హ్యావ్ దోస్ మెమరీస్, నాతో ప్రాబ్లం ఏంటి అనేటట్టుగా వాట్ ఎవర్ దే ఆర్ డూయింగ్ దానికి ఒక జస్టిఫికేషన్ పెట్టుకున్నారు. ఓకే, ఇది నాకు తప్పు లేదు అని. సో మేము యాజ్ ఇలా కౌన్సిలింగ్ చేసేటప్పుడు వాటికి మేము ఫస్ట్ చెప్తాం, బీ ఆనెస్ట్ టు యువర్ సెల్ఫ్ అట్లీస్ట్ అంటాం. అట్లీస్ట్ నీకు నువ్వు, ఓకే నేను ఇట్లాంటి పని చేయకూడదు కదా, దిస్ ఇస్ నాట్ రైట్ కదా, సోషల్ ఆర్డర్ అంటే ఒకటి ఉంది కదా అనేది ఆలోచించుకోవడం నాకు. ఇప్పుడు అది లేక తప్పులు చేసేసి సో వాట్ అనేటట్టుగా తయారైపోయారు. నేను ఏదైనా చేస్తాను, నా లైఫ్, ఐ హ్యావ్ వన్ లైఫ్, ఐ హ్యావ్ టు లివ్ దిస్ లైఫ్, నా ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతాను అనేటట్టుగా నీ ఇష్టం కోసం అందరినీ స్పాయిల్ చేస్తూ, ఒక సిస్టమ్ని స్పాయిల్ చేస్తూ, ఇతరుల లైఫ్ స్పాయిల్ చేస్తూ ఉండకూడదు. దట్ పీపుల్ ఆర్ డూయింగ్. అది బోత్ అమ్మాయిల్లోనూ అబ్బాయిల్లోనూ ఇద్దరి సైడ్ ఉంది. అండ్ రియల్ కోర్ ప్రాబ్లంలోకి వెళ్తే ఇద్దరి సైడ్ మిస్టేక్స్ ఉంటాయి, ఒక్కళ్ళ సైడ్ ఉండదు ఖచ్చితంగా, ఇద్దరి సైడ్లో ఉంటుంది. ఇద్దరు ఒప్పుకోరు, ఇద్దరు వాళ్ళ ఈగోతో ఆపరేట్ చేస్తారు. నా ఈగో, నాది కరెక్ట్ అంటే నాది కరెక్ట్, నేను చేశాను కానీ ఎందుకు చేసుంటాను అనే ఒక కారణం పెట్టుకుని ఇంకా ఆ కారణంతో అలా నడిపిస్తుంటారు. ఎనీవేర్ మైండ్ రిలేటెడ్ ఏ సబ్జెక్ట్ డీల్ చేస్తున్నా మేము ఇది చెప్తాం, దట్ నువ్వు ఏ తప్పు చేస్తున్నా నీకు ఒక కారణం, స్ట్రాంగ్ లాజికల్ రీజన్ మైండ్ చూపిస్తుంది. నువ్వు ఎందుకు మీ హస్బెండ్తో సరిగ్గా లేవు, వేరే వాడితో రిలేషన్ ఎందుకు పెట్టుకున్నావు అంటే నా హస్బెండ్ నాతో సరిగ్గా లేడు కాబట్టి పెట్టుకున్నా అనేటట్టుగా దే ఆల్వేస్ హ్యావ్ ఎ లాజికల్ రీజనింగ్. అది డేంజరస్ ప్లేస్. సో రిలేషన్షిప్ స్పాయిల్ అవ్వడానికి కారణం నీకేదో స్ట్రాంగ్ లాజిక్గా కనిపిస్తూ ఉన్నా అది నిజము కాదు అనేది అందరు నేర్చుకోవాల్సిన ఫ్యాక్ట్. సో ఈ రిలేషన్షిప్ పాడేటప్పుడు ఈ పారాసోషల్ రిలేషన్షిప్స్తో పాటు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ రోజుల్లో నార్సిసిస్టిక్ బిహేవియర్. నార్సిసిస్టిక్ అంటే నేనే కరెక్ట్, నేనే సెంటర్ ఆఫ్ ద అర్త్, నేనే మొత్తం అనగి నా రూల్సే నడవాలి. ఇది చాలా సివియర్ ప్రాబ్లం. సో నేను నాకు తగ్గట్టుగానే ఇల్లు నడవాలి. మా ఆవిడంటే నాకు కాళ్ళ కింద తొక్కి ఉండాలి, మా హస్బెండ్ అంటే ఇంకెవ్వరితో మాట్లాడకూడదు. ఈ టైప్లో దే బికమ్ సో సెల్ఫ్ సెంటర్డ్ అయిపోయి వాళ్ళనే పొగడాలి, వాళ్ళే బాగా చేయాలి, వాళ్ళనే అసలు ఎంతసేపు వాళ్ళు అన్నదే జరగాలి. నువ్వు రెడ్ వేసుకోవద్దంటే రెడ్ వేసుకోవద్దంతే, నువ్వు ఇదే నువ్వు నీకంటూ ఒక ఇష్టం ఉండదు, ఇంకా వాళ్ళదే. ఈ నార్సిసిస్టిక్ రిలేషన్షిప్స్ వల్ల ఫ్యామిలీ నాశనమైనా వాళ్ళు 1% చెల్లించరండి. దే ఆర్ లైక్ దట్. చెల్లించరు అసలు 1% కూడా. అరే నీ లైఫ్ పాడైపోతుంది, నీతో అందరు దూరం అయిపోతారు, నీ భార్య పిల్లలు నీ దగ్గర దూరం అయిపోతారన్నా కూడా వాడు మొండిగా అలాగే ఉంటాడు. పశ్చాత్తాపం కూడా ఏముండదు అసలు, నో పశ్చాత్తాపం. వాళ్ళదే తప్పంతే, అవతల వాళ్ళే సఫర్ అవ్వాలి. ఈ పర్టికులర్ ట్రేడ్ గురించి చాలా వింటుంటాను సార్, ఎట్లా డెవలప్ అవుతుంది సార్ ఇది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం? చిన్నప్పటి నుంచి వస్తుంది, ఉంటుందా సార్? చిన్నప్పటి నుంచి వస్తుంది క్యారెక్టర్. పంతం నెగ్గించుకునే క్యారెక్టర్, మొండితనం అయిపోతారు. అండ్ ఒక స్టేజ్ వచ్చాక వాళ్ళు ఎంత స్ట్రాంగ్ అయిపోతారంటే ఫర్ ఎవ్రీథింగ్ దే హ్యావ్ ఎ రీజనింగ్. నేను కరెక్ట్ అనడానికి వాళ్ళ దగ్గర లాజిక్ ఉంటుంది. వీళ్ళతో లాజికల్లీ గెలవలేం. సో నార్సిస్టిక్ ఎవరైనా డీల్ చేస్తే లాజిక్స్ చెప్పద్దు వాడు, ఎందుకంటే ఒక లాజిక్ 10 లాజిక్లు చెప్తారు వాళ్ళు. లాజిక్స్ తో డీల్ కాదు. అండ్ మన వీక్నెస్ ని పట్టుకుంటారు. యూ షుడ్ నాట్ హ్యావ్ వీక్నెస్, అంతే. మన వీక్నెస్ పట్టుకుంటారు. వీక్నెస్ లేని మనిషి అంటూ ఉండరు. మన వీక్నెస్ ఎలా ఉంటుంది తెలుసా,
వీడిని వదిలేయచ్చు కదా అంటే పిల్లలు ఏమైపోతారు అని పట్టుకుంటారు. పిల్లలు ఏమైపోతారని ఆలోచిస్తుంది, వదలడు అని తెలిసిన వాడు ఇంకెక్కువ చేస్తాడు. సో అట్లాగా నాకు మా అమ్మ నాన్న ఇప్పుడు కష్టంలో ఉన్నారండి, సో నేను పుట్టింటికి వెళ్తే మా నాన్నకి ఏదో అయిపోతుందని ఇక్కడ తన్నులు తింటూ ఉంటుందమ్మ రోజు. వాడు ఇంటికి రాగానే ఏదో ఒక రీజన్, చారులో ఉప్పు లేదనో దేనికో దానికి బట్టి తిడుతూనే ఉంటాడు, కొడుతూనే ఉంటాడు. ఇంకా అసలు దానికి అర్థం ఉండదు అనమాట, ఏం చేస్తున్నాము అన్న దానికి మీనింగ్ ఉండదు. వీటిని ఏమైనా మనం అంటే హ్యాండిల్ చేయొచ్చు సార్, ఇట్లాంటి పర్సనాలిటీస్ని? అబ్సల్యూట్లీ హ్యాండిల్ చేయొచ్చు. కానీ ఎవరైతే హ్యాండిల్ చేయించుకోవడానికి వస్తే వాళ్ళు దే షుడ్ స్టే స్ట్రాంగ్. వాళ్ళు ఫస్ట్లోనే గివప్ ఇచ్చేస్తారు, అమ్మో అదే ఏం చేయలేమండి. కొద్దిగా గట్టిగా ఉంటే డీల్ చేసేది ఈజీగా. బట్ చాలా మంది భయపడతారు, చేయలేరు, ముందుకు రాలేరు. సో ఇదొక టైప్ ఆఫ్ ప్యాటర్న్. మనం కౌన్సిలింగ్ లాంటివి లేకపోతే హెల్ప్ తీసుకోవాలి కదా సార్? కంపల్సరీ, ఎందుకంటే వీళ్ళు ఇంట్లో దానికి కంపల్సరీగా ఎనీ అబ్యూస్, ఫిజికల్ అబ్యూస్ కానీ ఎమోషనల్ అబ్యూస్ కానీ తట్టుకోవద్దు. ఈ రిలేషన్షిప్స్ అన్నిట్లోకి నేను చెప్పే మాట వెరీ వెరీ ఇంపార్టెంట్. చిన్నవి అయితే ఓకే, కానీ అబ్యూస్ ఇన్ ఎనీ ఫార్మ్ తట్టుకోవద్దు. ఆ రిలేషన్షిప్ పోయినా పర్లే, నీ జీవితాన్ని అబ్యూస్తో గడపద్దు. ఎవ్వరూ కొట్టే హక్కు లేదు, ఎవ్వరు నేను ఎమోషనల్గా నీచంగా మాట్లాడే హక్కు లేదు. డిస్కస్ చేసుకోండి, మాట్లాడుకోండి. ఒకళ్ళు పడకపోతే 10 నిమిషాలు మౌనంగా ఉండండి, తప్పులేదు. కానీ నువ్వు కించపరుస్తూ మాట్లాడము, ఇన్సల్ట్ చేయడం, కొట్టడం, ఇది చాలా ఎక్కువ క్యారెక్టర్ అసాసినేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇదొక టైప్ ఆఫ్ ట్రైట్, నార్సిస్టిక్ పర్సనాలిటీ ట్రైట్. ఈ మ్యారేజెస్లో ఇప్పుడు మేము ఎక్కువగా చూస్తున్నది, ఒక స్టేజ్ వచ్చాక దే విల్ హ్యావ్ మిడ్ లైఫ్ క్రైసిస్ అని. వాళ్ళు ఆఫీస్లో బిజీ అయిపోతారు, ఇంట్లో వీళ్ళు బిజీ అయిపోతారు, పిల్లలు స్టేజ్ వచ్చేస్తారు. దాని తర్వాత వీళ్ళకి ఎంప్టీనెస్ అనిపిస్తుంది, ఏంటి నా లైఫ్ ఇలా అయిపోయింది, ఏంటి నా లైఫ్. ఆ టైంలో ఇప్పుడు ఆన్లైన్లో ఫ్రెండ్షిప్లు, తర్వాత వేరే పరిచయాలు పెరగడము, ఇలాగా సెకండరీ రిలేషన్షిప్స్, పారాసోషల్ రిలేషన్షిప్స్ ఎక్కువైపోతాయి. ఆ మిడ్ లైఫ్లో ఉన్నప్పుడు ఇద్దరిని ఒకళ్ళొకళ్ళు ఫుల్ఫిల్ చేసుకోవాలి, ఒకళ్ళొకళ్ళని హ్యాపీగా కలిసి చూసుకోవాలి. వాళ్ళకంటూ ఒక లైఫ్ ఉంది అని. కొంతమంది ఈ పిల్లలు దీంట్లో రొటీన్లో పడిపోయి అసలు వీళ్ళకంటూ ఒక లైఫ్ ఉంది, వీళ్ళకంటూ ఒక మర్చిపోతారు టోటల్. ఎంతసేపు పిల్లలు, ఎంతైనా మనం పిల్లల కోసమే బతకాలి కదండి. ఓకే, పిల్లల కోసం ఒక పార్ట్ ఉంది, బట్ మీరు మీ హెల్త్ కోసం ఏం చేస్తున్నారు, మీరు మీ వెల్బీయింగ్ కోసము, మీ రిలేషన్షిప్ కోసం మీరు ఏం చేస్తున్నారు, ఇది ఆలోచించరు. చాలా తక్కువ మంది ఆలోచిస్తారు. ఓకే, దీంతో పాటు నెక్స్ట్ ఇవన్నీ రిలేషన్షిప్స్ గొడవలు రావడానికి, ప్రాబ్లమ్స్ రావడానికి యువర్ మైండ్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఎనిమీ. ఏదో కోరుకుంటుంది ఆ రిలేషన్షిప్ నుంచి, అసలు అది హ్యూమన్లీ పాసిబులే కాదు. అది అంత రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని కనీసం అలా ఉండద్దా, కనీసం ఇలా ఉండద్దా, మా ఆయన ఇలా చేయొచ్చు కదా. ఒక అమ్మాయి అయితే లిటరల్లీ ఎక్కడైనా ఫంక్షన్లోకి వెళ్తే చేయి పట్టుకుని ఫోటో దిగడు ఈజ్ అ కంప్లైంట్. దానికోసం ఎంత గొడవకైనా వెళ్తుంది. నువ్వు నాకు చేయి పట్టుకుని ఎందుకు ఫోటో దిగవు, నేను చెప్పాక కాదు, మళ్ళీ అలా ఫోటో దిగు, నేను చెప్పాక కాదు, నీకు అనిపించాలి లోపల నుంచి. టైప్లో సమ్ అన్బిలీవబుల్ ఎక్స్పెక్టేషన్స్ అవి అసలు మనం నమ్మలేం. అండ్ మా నాన్న వస్తే నువ్వు లేచి నించోలేదనో, మా నాన్న వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వట్లేదనో, నువ్వు అప్పుడు మీ నాన్న వాళ్ళు వచ్చి మీ రిలేటివ్స్ వస్తే బాగుంటారనో, సంథింగ్ దే విల్ డూ. అండ్ వి నెవర్ ఎండింగ్. ఇద్దరూ సంపాదిస్తున్నారు కాబట్టి నేనేం తక్కువ అనేటట్టు అయిపోతుంది. అది ఇంకా ప్రొసీడింగ్ ఫర్దర్ ఇట్స్ ఆల్వేస్ ఎవరో ఒకళ్ళు సఫర్ అవుతూనే ఉంటారు. సో నేను ఎప్పుడు ఎలా అనుకుంటానంటే, ఈ మనీ అనే ఫ్యాక్టర్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో తీసారు. వాళ్ళిద్దరూ ఖర్చులు ఏమున్నాయి, ఎలా ఖర్చు పెట్టుకోవాలి అంతే తప్ప ఇంకా మనీ నాకు సంపాదిస్తున్నా, నేను సంపాదిస్తున్నా అనే దాంట్లోకి వెళ్ళకూడదు. అవును, ఇప్పుడు ఇద్దరు కూడా సంపాదించడంతో మెయిన్ ఇష్యూ అక్కడ వస్తుంది అనమాట. నేను మనీ సంపాదిస్తున్నా, నేను ఈక్వల్గా ఉన్నా, నా పొజిషన్ ముందు నీ ఎంత పొజిషన్ అనేది వెళ్ళిపోతుంది. అండ్ ఆబ్వియస్లీ మేల్ ఈగో ఒకటి డామినేట్ చేస్తూ ఉంటుంది. మేల్కి ఎప్పుడు కూడా నా ముందు ఆఫ్టర్ ఆల్ అమ్మాయి నాకంటే ఎక్కువ సంపాదిస్తుందని పొగరు వచ్చేస్తుంది అనే ఒక కోణంలో చూస్తూ ఉంటారు చాలా మంది. స్టిల్ దట్ ఈస్ దేర్, దట్ ఎక్కడో నేను మేల్ అనే, నేను డామినేటెడ్గా ఉండాలి, భార్య ఆల్ఫా మేల్ అని చెప్తుంటారు. అది విచ్ ఇస్ ఎప్పటికైనా రిలేషన్షిప్స్లో పనికిరాదు, అస్సలకే పనికిరాదు. ఎట్ ద సేమ్ టైం విమెన్ కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి, దట్ నా మొగుడు గ్రేట్. ఈ ఒక్క మంత్రం ఎవరైనా తెలుసుకుంటే నిజంగా రిలేషన్షిప్స్ అద్భుతంగా ఉంటాయి. నా భార్య చాలా అందమైనది, నా భార్య ది బెస్ట్, నా భార్య నా కోసం చేసింది, అండ్ నా భర్త ఈజ్ మ్యాచ్ ఓ మ్యాన్, నా భర్త ఈజ్ ద గ్రేట్.
ఇలా ఉన్న రిలేషన్ బాగుంటాయి. ఓకే. ఎప్పుడైతే నువ్వేంట్రా అనేటట్టుగా భార్య అన్నా, నా భార్య వేస్ట్రా అని అనుకున్న భర్తన్నా, వాళ్ళ మధ్యలో ఇంకా హ్యాపీ రిలేషన్షిప్ ఉండదు. కలిసి ఉంటారా విడిపోతారా వాళ్ళ డెవలప్మెంట్ని బట్టి ఉంటుంది కానీ, బట్ దే విల్ నాట్ బి హ్యాపీ. ఓకే. ఎప్పుడు కూడా రిలేషన్షిప్ బాగుండాలంటే కీప్ దట్ వావ్ ఫ్యాక్టర్. అంటే అబ్బా నా భార్య ఒక 10 నిమిషాలైనా నా భార్య దగ్గర కూర్చోవాలి అని వాళ్ళకి అనిపించాలి. నా భర్త ఇంటికి వచ్చాక నన్ను కాసేపు కూర్చొని మాట్లాడితే చాలు అని వీళ్ళకి ఉండాలి. దట్ వే ఓన్లీ రిలేషన్షిప్స్ ముందుకు వెళ్తాయి, లేకపోతే వెళ్ళవు. ఈ మధ్య కాలంలో సార్ ఈ డింక్ లైఫ్ అని సింక్ లైఫ్ అని మనం కొన్ని వింటున్నాము. ఇలాంటి చోట్ల ఈవెన్ పిల్లలు కూడా ఉండరు కాబట్టి ఏ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన అవసరం ఉండదని ఒక ఫ్యాక్టర్ పనిచేస్తుంది. టక్కున విడిపోవడానికి కూడా అవకాశం ఉంటుందా? నిజమే కదా, అసలు దానికోసమే పెట్టుకుంది అది. ఓకే. నో రెస్పాన్సిబిలిటీ అనే దానికోసమే డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్. నా డబ్బులు నేను ఎంజాయ్ చేస్తాను, ఓకే నీ డబ్బులు నువ్వు ఎంజాయ్ చేస్తావు నెంబర్ 1. తర్వాత నా డబ్బులతో నేను ఒక్కడిని ఎంజాయ్ చేయొచ్చుగా, వైఫ్ కూడా ఎందుకు అని నెంబర్ 2. అలా ఇంకా ఎనీవేర్ కదా. సో అందుకని డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్ అవంతా యాక్చువల్గా వచ్చినవి చాలా మెచ్యూర్డ్ థింకింగ్తో. దట్ ఒక్క లైఫ్ ఉంది, ఆ లైఫ్ నేను ఈ ప్రపంచాన్ని ఎక్స్ప్లోర్ చేయాలి అని ఎక్స్ప్లోర్ చేసే. ఇప్పుడు చిన్న ఏజ్ నుంచి 9 ఏళ్లకి సన్యాసం తీసుకుని, సన్యాసము తీసుకోవడము అంటే వాడు నిజంగా మెంటల్ మెచ్యూరిటీ అంత అయ్యి సన్యాసం తీసుకోవడం వేరే స్టోరీ. చిన్నప్పటి నాకు ఏమొద్దు, చదవద్దు, ఏమొద్దు అంటే అది అల్లరితనం అవుతుంది. సో ఆ రెండింటికి డిఫరెన్స్ తెలియక కన్ఫ్యూజ్ అవుతారు చాలా మంది. ఎందుకు స్వామి వివేకానంద మ్యారేజ్ చేసుకున్నాడు, ఈ టైప్లో సమ్ లాజిక్ చెప్తారు, సుత్తి లాజిక్. ఆయన మైండ్ సెట్, ఆయన లెవెల్, ఆయన వే ఆఫ్ థింకింగ్, ఆయన అటైన్ చేసిన స్టేట్, అది చూసి ఇది ఇలాగా మనం వెన్న దొంగతనం చేశాడు కాబట్టి కృష్ణుడు నేను కూడా దొంగతనాలు చేస్తానంటే ఎంత మూర్ఖంగా ఉంటుందో, అలాగా డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్, మ్యారేజ్ వద్దండి నాకు, ఎందుకు నా సంపాదనతో నేనే ఉంటా అనేది నువ్వు ఎవరినో చూసి వాత పెట్టుకోవడం కాదు. నిజంగా మెంటల్ మెచ్యూరిటీ వచ్చి అసలు మ్యారేజ్తో పని లేదు, ఐఎమ్ ఫుల్లీ మెచ్యూర్డ్, ఐ కెన్ లివ్ మై లైఫ్ సస్టైనబుల్గా, నా యొక్క నీడ్కి ఎవ్వరూ అవసరం లేదు, నాకు నేను నా లోపల నేను సంతృప్తిగా ఉన్నాను అన్నవాడి లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ వేరు. వాడికి మ్యారేజ్ అవసరం లేదు, నాకు నేను ఎలాగైనా ఉండగలను అనేది వేరు. అవును. ఎప్పుడో ఇంటర్మీడియట్లో ఒక గర్ల్ రిజెక్ట్ చేసిందని, లేకపోతే మ్యారేజ్ చేసుకున్న ఫస్ట్ మ్యారేజ్ ఎవరో ఆమె టార్చర్ పెట్టి ఇంకా నాకు మ్యారేజ్ వద్దు అని అనుకోవడం వేరు. షుడ్ గెట్ దట్ మెంటల్ మెచ్యూరిటీ. ఆ డెసిషన్స్ అప్పుడు డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్ కానీ, లేకపోతే లివ్ ఇన్ రిలేషన్షిప్స్ కానీ అవసరం లేదు, నాకు ఏ శరీరంతోనూ పని లేదు, ఏ హ్యూమన్ బీయింగ్తో పని లేదు, నేను నా లోపల నేను సచ్చిదానందంగా ఉన్నానంటే వేరే స్టోరీ. అవును. అలా కాకుండా సగం తెలుసుకుని నేను కావాల్సినప్పుడు వాడుకుంటా లేకపోతే వదిలేస్తా అనేటట్టుగా తయారయ్యారు ఇప్పుడు. ఎనీవేర్ ఒక మంచి ఉద్దేశంతో ఒకటి చెప్తే దాన్ని చెడుదారి పట్టించే బ్యాచ్ ఎప్పుడు ఉంటారు. అవును, అన్ని చోట్ల ఎప్పుడు ఉంటారు. సో అలాగా డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్ అనేది నిజంగా మాకు ఒక్కళ్ళ కిడ్ ఏంటండి, ఈ ప్రపంచంలో ఉన్న అనాథ పిల్లలందరూ మా పిల్లలు అది ఎంత అనే మెచ్యూరిటీ థింకింగ్ వేరే. ఇప్పుడు ఏమైపోయింది, దాన్ని ఓకే డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్ కాబట్టి కొన్ని రోజులు ఉంటాయి, మాతో అయిపోయింది అనుకో, టైం అయిపోయింది, బోర్ కొట్టేసింది, ఇంకోటి మారుస్తా అనేటట్టుగా ఉండకూడదు. సో దట్స్ హౌ ద బ్యాలెన్స్ షుడ్ కమ్. అది అందరూ చేయలేకపోవచ్చు మోస్ట్లీ. సో అందుకని అంత మెచ్యూర్డ్ మైండ్ వస్తే వేరే స్టోరీ, కానీ అలా లేకుండా అయితే ఇలాంటి పిచ్చి కాన్సెప్ట్లు, వెస్టర్న్ నుంచి వచ్చిన హాఫ్ నాలెడ్జ్ కాన్సెప్ట్లు మనం రుద్దుకోకూడదు. ఓకే, మనం అస్సలు రుద్దుకోకూడదు. ఇంకొకటి ఈ మధ్యకాలంలో ఈ మంకీ బారింగ్ రిలేషన్షిప్ అని బ్యాకప్ ప్లాన్స్ పెట్టుకుంటున్నారే వింటున్నాను సార్. అవునవును, కరెక్టే. అంతేగా, ఎప్పుడైనా సరే బ్యాకప్ ప్లాన్ ఉంది అంటే అది రియల్ లవ్ కాదు కదా. అవును, అది రియల్ లవ్ కాదు. నేను 2-3 పిల్లల్ని కంటాను, నువ్వు ఒకటి చచ్చిపోతే నాకు ఇంకో పిల్లాడు ఉంటాడు అని తల్లి ఆలోచించిందంటే అసలు ఇంకా మీనింగ్ ఉండదు దానికి. తల్లి ప్రేమతో 9 నెలలు కంది అని వేరు, నువ్వు ఉంటావులే అని కానీ అట్లాగా ఎనీ రిలేషన్షిప్ ఓకే, బ్యాకప్ పెట్టుకుని నువ్వు వెళ్ళిపోతే నాకు ఇంకోళ్ళు ఉన్నారు అనే బ్యాకప్ ఉన్నారు అంటే ఇక్కడ మీనింగే ఉండదు అసలు. రిలేషన్షిప్పే కాదు అది. అలా ఎప్పుడు ఉండకూడదు. నిజంగా కూడా అలాంటి ఆలోచిస్తున్న వాళ్ళంటే అది మాకు తెలిసి తామసిక గుణం, రాక్షస గుణం. అట్లా ఎప్పుడు ఉండకూడదు. బ్యాకప్ పెట్టుకుని ఎవరితో ఫ్రెండ్షిప్ చేసినా నాకు డబ్బులు వస్తాయనే బ్యాకప్ కోసమో, లేకపోతే నాకు వీడు ఉపయోగపడతాడనే బ్యాకప్, అది ఫ్రెండ్షిప్ కాదు. ఎక్స్ప్లాయిటేషన్ ఇస్ నాట్ ఫ్రెండ్షిప్. అది తప్పు తప్పు తప్పు. వీటికి కొన్ని రూల్స్ ఉంటాయి. అలా ఒకవేళ చేసుకోవాలి, నీకు ఏదైనా ఒక ఐడియాలజీ రావాలి అనుకుంటే ముందే చెక్ చేసుకో.
ఇక ఒకసారి రిలేషన్షిప్కి వచ్చాక ఇంకా వెనక్కి పోదు. ఓకే. సో ముందే చెక్ చేసుకో, ఫైనాన్షియల్లీ బాగుందా, లేకపోతే వాళ్ళు మనిషి మంచోడా, ఎమోషనల్లీ బాగుందా లేదా, తర్వాత వాళ్ళు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే హ్యాండిల్ చేయగలరా, ఇవి చూసుకో ముందే. దెన్ గెట్ ఇన్ టు ఇట్. వన్స్ యూ గెట్ ఇన్, వాళ్ళు మంచా చెడా, వాళ్ళకి రైటా రాంగా, యు ఆర్ ఇన్ ఎ రిలేషన్షిప్ అంతే. ఫైనల్గా సార్, ఇప్పుడు ఈ రిలేషన్స్ తర్వాత మనం గొప్పది అనుకునే తల్లి బిడ్డల రిలేషన్షిప్లో కూడా కొంత ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మనం చూస్తున్నాం. ఈవెన్ ఒక దశలో ఆస్తుల కోసమో లేకపోతే ఇంకో వేటి కోసమో వీళ్ళు వదులుకునే పరిస్థితులు చూస్తున్నాం. ఇక్కడ ఏంటి సార్, యాక్చువల్గా వీళ్ళేమో మొత్తం లైఫ్ అంతా కష్టం పనంగా పెట్టి వీళ్ళని పెంచుతారు, వీళ్ళేమో మంచిగానే చూసుకుందాం అనుకున్నప్పుడు కూడా పరిస్థితులు కొన్ని కారణాలు కావచ్చు, అది డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా కావచ్చు. ఏ రకమైన కారణాలు చూస్తున్నారు సార్ ఈ రిలేషన్స్లో? ఫస్ట్ వచ్చేసి తల్లిదండ్రుల మధ్యలో రిలేషన్షిప్ ఇష్యూస్ వస్తున్నాయి. తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యలో రిలేషన్షిప్స్ వస్తున్నాయంటే వన్, ఎమోషనల్ డిస్రెగ్యులేషన్. ఓకే. ఎమోషనల్ డిస్రెగ్యులేషన్ అంటే వీళ్ళు ఫోన్లు, డిజిటల్ మీడియాలు, వాళ్ళంతా క్రైమ్ 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 చూసి ఏది రియల్గా నాకు అవసరము, ఎంత మానిటర్ నాకు కోపం వచ్చింది, నేను ఏది పడితే అది అనేలేను. తల్లి ఆగిపోవాలి, తండ్రి ఆగిపోవాలి, ఐ కెనాట్ టాక్ లైక్ దట్. నా గురువు ఆగిపోవాలి, నేను అసలు అలా నాకు నిజంగా వాళ్ళతో పడకపోయినా తల్లిదండ్రుల మీదకి నేను అసలు చెయ్యి ఎత్తలేను, నేను అగేన్స్ట్గా మాట్లాడలేను. నా కంట్రీ, నా దేశం నాకు లోపల ఎంత బాగాలేకపోయినా కంట్రీ విషయానికి వస్తే ఐ ఆల్వేస్ సెల్యూట్ మై కంట్రీ అంతే. సో అలా కొన్ని విషయాలు దెర్ ఇస్ నో ట్రెస్ పాసింగ్, దాన్ని దాటిపోలేదు. అలాంటివి పోతున్నాయి ఈ రోజుల్లో బికాస్ ఆఫ్ డిజిటైజ్డ్ కాన్స్టెంట్ బొంబార్డ్మెంట్. మన సెన్స్ ఆర్గన్స్ అన్నిటినీ ఈ సడన్ డోపమైన్స్ బొంబార్డ్ చేస్తున్నాయి. సో ఎమోషన్ వస్తే కంట్రోల్ చేసుకోవడం అనేది రావట్లేదు. దానివల్ల మేజర్గా ఇలాంటివి చూస్తాం. వన్. రెండు, డబ్బు 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 అయిపోయింది. లాభం లాభం, స్వలాభం స్వలాభం, నాకేంటి నాకేంటి, ఈ డబ్బులోనే ఉంటున్నారు. డబ్బు ఇస్ ఎ మాధ్యమం, ఓన్లీ ఇట్స్ ఎ ట్రాన్సాక్షనల్. నీకు డబ్బు రాదు నీతో అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది తెలియట్లేదు. థర్డ్, వీళ్ళని చిన్నప్పటి నుంచి పెంచి పోషిస్తున్నాం అలా. నీకేం కావాలంటే అది ఇస్తాం, నీకేం కావాలంటే ఇస్తాం, నువ్వు హ్యాపీగా ఉండు, నువ్వు హ్యాపీగా ఉండు, వాడు హ్యాపీగా ఉండడం కోసం ఏదైనా చేసుకుంటున్నాడు. సో వెరీ వెరీ రాంగ్. మనము ఆ ఎమోషనల్ కంట్రోల్ ఫస్ట్ నుంచి నేర్పించాలి, పిల్లల ఏజ్ నుంచి ఉన్నప్పుడే నేర్పించాలి. అండ్ ఇది మానిటర్ చేయక తల్లిదండ్రులు చాలామంది పిల్లలు ఏ దారి వెళుతున్నారు అనేది మానిటరే చేయట్లేదు. తెలియట్లేదు వాళ్ళకి అసలు. ఆర్ ఆపోజిట్లో అయిపోయి టూ మచ్ అయిపోయి ప్రెషర్. ఇంకా వాళ్ళ తల్లిదండ్రులు అయితే ఇంకా పిల్లల మీద ప్రెషర్ పెట్టి 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 ఏదర్ ఇటు ఆర్ అటు, ఆ మిడిల్ గ్రౌండ్ ఏదైతే బ్యాలెన్స్ ఉండాలో అది ఉండట్లేదు. అది లేక కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటాం. ఇంకొక కామన్గా చూసింది, వీళ్ళు ఏదో మిస్టేక్ చేస్తారు, ఆ పిల్లలు ఏదో మిస్టేక్ చేసి ఆ బెట్టింగ్ యాప్స్లో డబ్బులు పోగొట్టుకోవడం, ఏదో ల్యాండ్స్లో పోగొట్టుకోవడం. ఈ మధ్య బాగా ఎక్కువ చూస్తుంది డ్రగ్స్. తర్వాత ఎవరో పొలిటికల్ ఫ్రెండ్స్, అంటే పొలిటికల్ లీడర్స్ ఉంటారు, ఆ లీడర్ల దగ్గర వీళ్ళు ఎవరో పనిచేసే బ్యాచ్ ఉంటారు, ఆ బ్యాచ్ వీళ్ళు డబ్బులు తీసుకుని డబ్బులు ట్రాన్సాక్షన్ చేసి అక్కడ మనం కబ్జా చేద్దాం, ఇక్కడ చేద్దాం ఇలా అని చెప్పి ల్యాండ్లలో పడి అందులో డబ్బులు పెట్టి అవి వెనక్కి రాలేక ఆ డబ్బులు ఎలాగైనా తీర్చాలి, వాళ్ళ దగ్గర నుంచి ప్రెషర్ వచ్చేసరికి ఇలాంటి క్రైమ్ చేయడానికి రెడీ అయిపోతున్నాం. సో దట్ ఈస్ ఆల్సో వన్ మేజర్ థింగ్ ఈ రోజుల్లో ఎక్కువ చూస్తున్నాం. అది డ్రగ్స్ కోసం చంపడం కానీ, అండ్ డ్రగ్ ఎఫెక్ట్లో చంపడం కానీ, ఇలాంటివి, ఆర్ రిలేషన్షిప్ స్పాయిల్ చేసుకోవడము, తల్లిదండ్రుల నుంచి ఇంట్లోంచి బయటకు వెళ్ళగొట్టడము, ఇంటి పేపర్లు. నేను ఈ మధ్య ఒక కేసు చూస్తాను, అబ్బాయి చాలా తెలివిగా లాక్ ఓపెన్ చేసి ఇంటి పేపర్లో కలర్ జెరాక్స్ తీసి లోపల పెట్టి ఇంటి పేపర్ తాకట్టు పెట్టేశాడు. చిన్న ఏజ్, అట్ ద ఏజ్ ఆఫ్ ఆల్మోస్ట్ ఇంటర్మీడియట్ దాటి డిగ్రీ కూడా ఉండడు. అలాగా పాయింట్ ఇస్, వాళ్ళు చేసిన తప్పులు కవర్ చేసుకోవడానికి ఎంతకైనా దిగజారుతుంది. సో ఇది మానిటరింగ్ ఉండాలి. ఇంకా అట్లా చెప్పుకుంటూ పోతే బోలెట్ రీజన్లు సార్. మెయిన్ ఏంటంటే మనిషికి ఆ భయము భక్తి ఉండి తీరాలి. లేనని రోజులు అందరూ భక్తి లేని స్టేజ్, భయము లేని మెంటల్ మెచ్యూరిటీ వచ్చినప్పుడు వేరే స్టోరీ నేను చెప్పినట్టు. అలా లేకుండా ఉండే యావరేజ్ నార్మల్ హ్యూమన్ బీయింగ్కి భయము భక్తి చాలా చాలా అవసరం. ఈ రోజుల్లో దాని మీద కొడుతున్నారు దెబ్బ. దట్ భయం తీసేయి, ఒకటి కాకపోతే 10 మ్యారేజ్లు చేసుకో, ఒకటి కాకపోతే ఇంకోటి చేసుకో, నీకు ఈమె నచ్చకపోతే ఇంకోటితో పడుకో, ఈ టైప్లో చెయ్యకండి ఈజ్ వన్. భయం ఉండాలి, తప్పు చేస్తే నాకు వీళ్ళెవ్వరు పని చేయలేకపోయినా చేస్తాడు అనేది ఒకటి. రెండోది భక్తి, సమ్ ఫార్మ్ ఆఫ్
కొన్ని జరుగుతుంటాయి లైఫ్లో, కొన్ని మిస్టేక్స్ అవుతుంటాయి, భగవంతుడు ఒక ప్లాన్ ప్రకారం తీసుకెళ్తాడు, ఐ విల్ అట్లీస్ట్ స్టే ఆన్ టు దట్ అనే ఒక చిన్న భక్తి ఫార్మాట్ ఉండాలి. ఈ రెండు లేని చోట్ల చాలా చాలా తప్పులు చూస్తాం. ఓకే, ఒక ఇద్దరి మధ్యలో సరే, అంటే అది లవ్ రిలేషన్షిప్ కావచ్చు, పెళ్ళి కావచ్చు, తల్లి బిడ్డలు కావచ్చు, ఈ రిలేషన్షిప్ని ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ఈ ఇద్దరి మధ్యలో ఎలాంటి ఫ్యాక్టర్స్ మనం గుర్తించి జాగ్రత్త పడాలి ఫైనల్గా సార్? ఇంకా సో ఫస్ట్ వచ్చేసి ఎనీ రిలేషన్షిప్ మ్యూచువల్ రెస్పెక్ట్. ఓకే, గౌరవం ఇద్దరికి పరస్పర. తల్లికి నేను గౌరవిస్తాను, యాజ్ ఎ కొడుకు, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ నాకు నా తల్లి ఇవ్వాలి అనేటట్టు అందరు పెట్టుకోవాలి. తల్లి కానీ, తండ్రి కానీ, కొడుకు కానీ, కూతురు కానీ. ఈ ఎనీ రిలేషన్షిప్ విల్ హ్యావ్ మ్యూచువల్ రెస్పెక్ట్స్ అండ్ మ్యూచువల్ బౌండరీస్. నేను ఇది దాటి వెళ్ళలేను, వాళ్ళు అది దాటి రాకూడదు, ఆ బౌండరీ ఉండాలి కంపల్సరీ. రెండు బౌండరీస్ కంపల్సరీ ఉండాలి. ఫస్ట్ థింగ్ ఇన్ ఎనీ రిలేషన్షిప్. సెకండ్ వచ్చేసి రిలేషన్షిప్స్లో లాట్ ఆఫ్ బ్రెయిన్ వాడకుండా హార్ట్ వాడాలి. కొన్నిసార్లు ప్యార్ సర్లే మన వాళ్ళే, ఆ ప్యార్ ఉండాలి. ఎంతసేపు లాజికల్గా ఇదే చేయాలి, నువ్వు ఇలాగే ఉండాలి, ఇలాగే మాట్లాడు, మా అమ్మ అంటే ఆ మాత్రం చేయదానికంటే సరే కొన్నిసార్లు చేస్తారులే అనేటట్టు ఉండాలి. ఇది ఎనీ రిలేషన్షిప్, అటు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అసలు ఇద్దరికి రెస్పెక్ట్ ఉండాలి. ఒక అబ్బాయి ఇట్లా అన్నాడు, అమ్మాయి నన్నే పెళ్లి చేసుకోవడానికి వాళ్ళ ఇంట్లోంచి వచ్చేసిందంటే అది ఎంత పిచ్చిదై ఉంటుందో చూడు అనేటట్టు. అంటే ఆ అమ్మాయి వీడిని ఇష్టపడి బయటకు వచ్చేస్తే నువ్వు అలా వదిలేసి వచ్చావు, నన్ను వదిలేవని గ్యారంటీ అంటే అనేటట్టుగా. ఇద్దరికి రెస్పెక్ట్, మ్యూచువల్ రెస్పెక్ట్ ఉండాలి, బౌండరీ తెలిసి ఉండాలి. దట్ ఎంత నా కోసం వచ్చేసినా నేను దాటి వెళ్ళలేను ముందుకి అనే రెస్పెక్ట్ ఉండాలి. అండ్ దాంతోపాటు ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడం రావాలి. నాకు కోపం వచ్చింది కాబట్టి నేను ఇంటికి వెళ్ళి ఇష్టం వచ్చినట్టు సామాన్లు పగలగొట్టలేను, నేను ఇష్టం వచ్చినట్టు అరవలేను. ఐ హ్యావ్ టు హ్యావ్ దట్ ఎమోషనల్ కంట్రోల్. నాకు ఎమోషన్ రావచ్చు, కానీ నేను ఎమోషన్ చూపించే విధానం వేరేగా ఉండాలి. ఎనీ రిలేషన్షిప్ అది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ థర్డ్ వచ్చేసి ప్రతి రిలేషన్షిప్ నీకు బంధమే. ఆ బంధము నీకు రుణ రూపంలో వస్తుంది. నువ్వు ఇప్పుడు చాలా జాగ్రత్తగా దాన్ని చేసుకోకపోతే మళ్ళీ చక్రంలో పడతావు. ఇదే సర్కిల్ విల్ స్టార్ట్ అగైన్ నువ్వు సఫర్ అవుతావు అన్నది నిజం సత్యం. బికాస్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ న్యూరోనల్లీ ప్యాటర్న్ అంటారు. మైండ్లో ఒక ప్యాటర్న్ ఫామ్ అవుతుంది అండ్ అది సఫర్ అవుతారు. చాలామంది మానసిక సమస్యలు ఫస్ట్లో నాకు ఇదొద్దు అదొద్దు అని చేసిన వాళ్ళు కరెక్ట్గా 4-5 years అయ్యాక మైండ్ డ్యామేజ్ డిస్టర్బ్ అయిపోయి దే గో ఇన్ టు సమ్ కైండ్ ఆఫ్ నెగిటివ్ దానిలోకి. సో అట్లా వెళ్ళకూడదు. ఐ థింక్ ఈ ఫ్యూ పాయింట్స్ వాళ్ళకి హెల్ప్ చేస్తాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. మళ్ళీ కంటిన్యూ చేద్దాం సార్. తప్పకుండా. థ్యాంక్ యూ.